సీమెన్ కౌంట్. సో ఇప్పుడు 25 ఏజ్ ఉన్న పర్సన్కి 65 ఏజ్ ఉన్న పర్సన్కి సేమ్ ఉంటుందా? అస్సలు ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఏజ్ ఎఫెక్ట్ ఫీమేల్స్ మీద ఎలా ఉంటుందో మేల్స్ మీద కూడా అలానే ఉంటుంది. ఓకే. సో వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది, మూమెంట్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి, వాళ్ళ డిఎఫ్ఐ ఇప్పుడు అన్నాను కదా డిఎన్ఏ స్పర్మ్ హెడ్లో అది ఎక్కువ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఏజ్తో పాటు. ఓకే. అందుకనే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే ఒక్కొక్కసారి మనకి వైఫ్కి మిస్కారేజెస్ కావచ్చు, ఆర్ పిల్లలు ప్రాబ్లంతో పుట్టచ్చు. ఓకే. సో కాబట్టి మేల్ ఏజ్ కూడా ఈక్వలెంట్లీ ఇంపార్టెంట్. మీరు ఇంకోటి 65 అన్నారు కదా, మన ఇండియన్ రూల్ ప్రకారము హస్బెండ్ 55 క్రాస్ అయితే అసలు మనం ట్రీట్మెంట్స్ కూడా చేయకూడదు. ఓకే. 55 ఇస్ ద కట్ ఆఫ్. ఎందుకు అలా పెట్టారంటే ఒక రీజన్ ఉంది. 55 క్రాస్ అయిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్స్ చేసి బేబీ కానీ అబ్నార్మల్గా అలా పుట్టినా, వైఫ్కి మిస్కారేజ్ అయినా అది మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వెల్ఫేర్ ఆఫ్ చైల్డ్ అది ఇంపార్టెంట్ కాబట్టి ఒక రూల్ అనేది సెట్ చేశారు. అంటే టూ యంగ్ ఉండకూడదు, టూ ఓల్డ్ ఉండకూడదు, ఓకే. ఇంక్లూడింగ్ మా ట్రీట్మెంట్స్ న్యాచురలే కాదు. ఓకే.